दागिन ता तति दागिन ता ताति नकत धा धति दागिन धान दा तिन्ना धान दा तिन्ना धान दा तिन्ना दगति तिनागिन दगति तिनागिन दाति धा दाति धा दाति గుజరాత్ వడోదర నివాసి బిహాబాయ్ భర్వాద్ రామభక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని 3.5 అడుగుల వెడల్పు 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రామమందిర మహాసమారోహే ప్రాణస్థాపనలో దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. పండుగతో పాటు వివిధ సాంస్కృతిక పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దేశ విదేశాల్లో ఉన్న రామభక్తులు తమకు తోచిన రీతిలో ఉడతా సాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు. గుజరాత్కు చెందిన ఓ భక్తుడు 108 అడుగుల భారీ అగరుబత్తిని తయారు చేసి రామాలయానికి కానుకగా ఇవ్వనున్నారు. గుజరాత్ వడోదర నివాసి బిహాబాయ్ భర్వాద్ రామభక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని 3.5 అడుగుల వెడల్పు 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు. ఈ అగరుబత్తి 1 నెల నెలన్నర వరకు వెలుగుతుంది. దీని తయారీలో యజ్ఞంలో ఉపయోగించే వివిధ పదార్థాలను ఉపయోగించారు. ప్రోటోకాల్ ప్రకారం సుమారు 3500 గ్రాముల బరువు ఉన్న ఈ ధూప దీపాన్ని రోడ్డు మార్గంలో రథంలో అయోధ్యకు తరలిస్తారు. ఈ అగరుబత్తిని జాగ్రత్తగా తీసుకెళ్లేందుకు పొడవాటి ట్రైలర్కు జోడించిన రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది రాజస్థాన్ నుండి ఉత్తరప్రదేశ్లోని రామాలయం వరకు దాదాపు 1800 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఈ అగరుబత్తిని ఒక్కసారి వెలిగిస్తే దాదాపు 45 రోజుల వరకు మండుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత రామభక్తులకు రామమందిర కల సాకారమవుతోంది. అద్భుతంగా రూపొందించిన రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహా ఉత్సవాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేందుకు దేశం మొత్తం ఆసక్తి చూపుతోంది. వడోదర రామభక్తులు మొత్తం గుజరాత్ తరపున భగవంతుని పాదాల వద్ద తమ నైవేద్యంగా ఈ భారీ ధూప్ స్టిక్ను సమర్పించారు.